జోరాన్ మమ్దా అనేటువంటి వ్యక్తి ఒక కంప్లీట్ జిహాదీలా ప్రవర్తిస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి వెళ్ళినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నటువంటి వ్యక్తి, తన తల్లి భారతీయురాలైనా కానీ కూడా భారతదేశపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నీకు మోదీ గారి మీద హేట్రెడ్ ఉంటే, ఆయనంటే నీకు ఈర్ష్య ఉంటే కనుక, నీకు ఓటేసినటువంటి భారత మూలాల నుంచి వచ్చినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటే ఎందుకు వెళ్ళలేదు? అలాగే జూస్, నీకు ఓటేసినటువంటి జూస్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఇస్లాం కి సంబంధించి, అంటే ఈ కట్టర్ ఇస్లామిక్ భావజాలం సంబంధించి కాఫిర్లైనటువంటి వాళ్ళు హిందువులు అలాగే యహూదీలు ఇద్దరు కూడా వాళ్ళు శత్రువుల కింద భావిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని వ్యతిరేకిస్తూ ఒక జిహాదీ లాగా ప్రవర్తిస్తున్నాడు జోరాన్ మమ్దా. ఒక పారదర్శకంగా, ఒక సెక్యులర్ గా ప్రవర్తించట్లేదు. అది మనం అక్కడ స్పష్టంగా అర్థమవుతాం. ఊరు ప్రజలకి ఆయన ఏం చేయాలో దానికి ఫోకస్ చేయాలి కానీ, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ సమదృష్టితో చూడవలసిన బాధ్యత. మతాల దృష్టిలో అందరినీ చూడడం అన్నది అతని యొక్క మనస్తత్వము, అతని యొక్క జిహాదీ మనస్తత్వం స్పష్టంగా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గిరిధర్ గారు, అక్కడ మోహన్ భగవతి వీసాను రద్దు చేయాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ USCIRF కోరడం వెనుక ఒక వ్యూహాత్మక నేపథ్యం ఉంది అని కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. గిరిధర్ గారు, అదే నేను చెప్పాను. దాని యొక్క అధినేత, దాని చైర్మన్ వచ్చేసి ఆసిఫ్ మహమూద్ అని ఉన్నాడు. డాక్టర్ ఆసిఫ్ మహమూద్. అతను ఈ రోజు ఎందుకు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఎందుకు నోరు మెదలుపట్టలేదు? అతను పైపెచ్చు అతను ఇందాక నేను చెప్పాను కదా, ట్వీట్ చేశాడు. గతంలో ట్వీట్ చేశాడు. ఏమన్నాడు? పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి అక్కడ హిందువులకి, క్రిస్టియన్లకి ఎవరికి స్థానం లేదు, సిక్కులకి అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఒక్క మతానికి మాత్రమే ఒత్తాసు పలుకుతూ ఇంక ఏ మతాలకి అటువంటి హక్కు లేదు అని చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజు మత సామరస్యం గురించి, మత సామరస్యం లేనటువంటి సంస్థగా RSS అభివర్ణించడం ఎంత హాస్యాస్పదం. అతనే ఒక జిహాదీ మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది అర్థం చేసుకో. అలాగే మన దేశంలో హిందువుల పైన జరిగినటువంటి దాడులు, రామనవమి ప్రొసెషన్స్ లో కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అల్లర్లలో, మత ఘర్షణలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎందుకు మాట్లాడు? అలాగే అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడు? హిందూ ఆలయాల మీద వాడు గ్రఫిటీలు రాయడము, దాని మీద దాడులు చేయడము, అక్కడ ఏవో విరగొట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకు నోరు మెదలు పడతాను? కాబట్టి వీళ్ళందరూ కూడాను ఈ సంస్థలలోకి ఏదో విధంగా వాళ్ళు చేరుతున్నారు కానీ వాళ్ళ మౌలికమైనటువంటి మానసికతలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు వచ్చినటువంటి మూలాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. జోరాన్ మమ్దాని తన తండ్రి ఉగాండా నుంచి వచ్చాడు. ఉగాండాలో 40 ఏళ్లుగా ఒకతనే ప్రెసిడెంట్ గా పాలిస్తున్నాడు. అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అతను చేస్తున్న అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, ఇతరత్ర మైనారిటీస్ కావచ్చు ఎంత సఫర్ అవుతున్నారో దాని గురించి ఎందుకు మమ్దాని మాట్లాడు? ఎందుకంటే మమ్దానికి అక్కడ భూములు ఉన్నాయి, 4-5 ఎకరాల భూములు ఉన్నాయి ఉగాండా, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. అందుకని అక్కడ మాట్లాడితే కనుక తనకి భూములు, ఆస్తులు పోతాయి, కబ్జా చేసుకుంటుంది ప్రభుత్వం. అందుకని మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఒక అజెండాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇవే చేశారు. హిందువులకు జరిగినటువంటి అత్యాచారాల గురించి వీళ్ళు ఏం మాట్లాడరు, ఏకపక్షంగా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. వీళ్ళ టార్గెట్ అంతా రెండే మతాలు, హిందూ మతం ఒకటి, హిందూ ధర్మం ఒకటి, రెండవది మనకు జుడాయిజం, మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఇంక ఏ మతాన్ని గురించి వాడు మాట. ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు విపరీతంగా ఇన్ని కిరాతకంగా ప్రవర్తిస్తున్న దాని గురించి వీళ్ళేం మాట్లాడు. వాళ్ళు అక్టోబర్ 7వ తారీఖున హమాస్ వెళ్ళి 1200 మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసినప్పుడు ఇజ్రాయెల్లో దాని గురించి వీళ్ళు నోరు మెదలుకోలేదు. కాబట్టి వీళ్ళ ఏంటో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. పహల్గామ్ లో వాళ్ళ బట్టలు ఇప్పి వీళ్ళు హిందువులా కాదని కనుక్కొని వాళ్ళని చంపినటువంటి ఘటన గురించి వీళ్ళు ఏం మాట్లాడు? నోరు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు? కాబట్టి వాళ్ళకు హిందువులకు జరిగేటువంటి, యోధులకు జరిగేటువంటి అత్యాచారాలు కనిపించవు, కండ గంతులు కట్టుకుంటారు. ఇస్లాంకి మాత్రం పలికేటువంటి జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ్ చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో గిరిధర్ గారు, అమెరికాలో పెరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక ధోరణులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రవాస హిందూ సంఘాలు కావచ్చు, హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏమిటి అంటారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళ బలగాన్ని పెంచుకుంటున్నారు. ఈ రోజు అద్భుతంగా వాళ్ళ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు.
వీళ్ళు ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ కూడా మోహన్ జీ భాగవత్ గారికి ఇచ్చే గౌరవము, ఆయనని అభిమానిస్తున్నటువంటి సంఖ్య ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఒకటి తరలి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడాను రాయి పట్టుకున్న వాడంటే 20 మంది భయపడతారు, కానీ శాంతియుతంగా ఉన్న వాళ్ళు రాయి పట్టుకోవాలని అనుకోరు. కాబట్టి అదే పనిగా కయ్యానికి కాలు రువ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. కానీ శాంతియుతంగా మన దేశము, మన సంస్కృతి, మన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు వీటిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి శక్తి, దానికి ఆయన ప్రతినిధి కాబట్టి ఆయనను గౌరవిస్తూ ఇన్ని వేల సంఖ్యలో అందరూ పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క 4-5 సంస్థలు ఏవైతే వీళ్ళు చేసేటువంటి కృత్రిమమైనటువంటి అజిటేషన్, ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో దాన్ని తిప్పికొడుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఇదే జరుగుతుంది. మోదీ గారు వెళ్ళినప్పుడు మోదీ గారిని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ ఇవే సంస్థలు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తాయి, ధర్నాలు అంటారు, అవంటారు, ఇవంటారు. కానీ మోదీ గారు హౌదీ మోదీయో లేకపోతే మ్యాడిసన్ స్క్వేర్ లోనే వెళ్ళారంటే లక్షల్లో జనాలు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని పెద్దపీట వేస్తున్నారు, దేన్ని గౌరవిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. సమాజంలో కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి ఎకో సిస్టమ్ ఉంటుంది, వాడికి వెనక బలగమేమి ఉండదు, వాడు ఇచ్చే స్టేట్మెంట్ వెనకాల 10 మంది కూడా వచ్చి నిలబడరు. కానీ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళి వాళ్లకు బలం ఇచ్చేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మీడియా